తుఫాన్ కేంద్ర స్థానంలో అమెరికాకు చెందిన యుద్ధ విమానం ఒకటి విహరించింది. అందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సాధారణంగా తుఫాన్ అంటే భీకర గాలులు, అతి భారీ వర్షాలుంటాయి. కానీ కేంద్ర స్థానంలో మాత్రం ఎటువంటి గాలి, వర్షం లేకుండా ప్రశాంతంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అసలు తుఫాను కేంద్ర స్థానం అంటే ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. జమైకాలో బీభత్సం సృష్టించిన హరికేన్ మొలిసా వివరాలను సేకరించేందుకు అమెరికా యుద్ధ విమానం దాని కేంద్ర స్థానంలో విహరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తుఫాను గమనంలో కీలకం కేంద్రస్థానమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాను తీవ్రతకు అనుగుణంగా దాని విస్తృతి పెరుగుతుందని వెల్లడించారు. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, గాలి నెమ్మదిగా వీస్తుందని చెప్పారు. కొన్నిసార్లు గాలి ఉండకపోవచ్చని తెలిపారు. వర్షం అసలే ఉండదని వివరించారు. అందుకే అమెరికా యుద్ధ విమానం ఆ భాగంలో విహరించింది. తుఫాను కేంద్రస్థానం చుట్టూ ఉండే వలయాకారాన్ని ఐవాల్స్గా పేర్కొంటారు. ఈ ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తాయి. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, మేఘాలు అన్నీ కేంద్రస్థానం చుట్టూ ప్రభావం చూపిస్తాయి.